మహిళా సంఘాలకు 97.62 కోట్ల రుణం పంపిణీ. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో మహిళా సంఘాలకు భారీగా రుణాల పంపిణీ జరిగింది. ద్వారకా తిరుమల మండలంలో జరిగిన సమైక్య సర్వసభ్య సమావేశంలో గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటు వెంకటరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా సంఘ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన శ్రీనిధి పథకం కింద మహిళా సంఘాలకు మొత్తం 97,62,95,000 రుణాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలకు 20 లక్షల చెక్కులను అందజేశారు. మహిళా సంఘాలకు రుణాలు అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు మహిళలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే మద్దిపాటు వెంకటరాజు, మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి పొందితే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని, కుటుంబాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతని, అందుకే మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వం మహిళల శక్తివంతీకరణకు కృషి చేస్తోందని తెలిపారు. తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు.